హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మన ఛానల్లో గవర్నమెంట్ నుంచి ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా వెంటనే అప్డేట్ ఇస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఛానల్లో ఎటువంటి వీడియో అప్లోడ్ అయినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మనం ఈ వీడియో విషయానికి వస్తే ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ అండి. దీని నుంచి మనకి వేకెన్సీస్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దేనికి అంటే ఏ పొజిషన్స్ కంటే లోవర్ డివిజన్ క్లర్క్, జూనియర్ అసిస్టెంట్ అండ్ స్టెనోగ్రాఫర్ ఈ పొజిషన్స్ కి మనకి వేకెన్సీస్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందండి. మనకి ఈ వీడియోలో ఈ పొజిషన్స్ కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి, అలాగే మనకి ఏజ్ స్ట్రక్చర్ ఏంటి, శాలరీ స్ట్రక్చర్ ఏంటి, ఈ డీటెయిల్స్ అని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫర్దర్ గా చూసుకుంటే మనకి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ అనేది 2024 జనవరి 9th నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇంకా ఓపెనింగ్ అనేది స్టార్ట్ అవ్వలేదు. లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి 2024 ఫిబ్రవరి 7th అండి. ఈ లోపు మనం అప్లై చేసుకోవాలి. ఇక్కడ మనం క్లియర్ గా మెన్షన్ చేశాడు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఏ పొజిషన్స్ రిలీజ్ అయిందని. ఇంకా ఫర్దర్ గా చూసుకుంటే మనకి యాక్చువల్ గా టోటల్ గా 14 వేకెన్సీస్ అంటే 14 పొజిషన్స్ కి వేకెన్సీస్ అనేవి రిలీజ్ అయ్యాయండి. ఈ 14 పొజిషన్స్ కి మనకి ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి కంపల్సరిగా. అంటే ఇంటర్మీడియట్ ఉంటే చాలు. దాంతో పాటు టైపింగ్ నాలెడ్జ్ కొన్ని వాళ్ళకి అడిగాడు, కొన్ని వాటికి షార్ట్ హ్యాండ్ ప్లస్ టైపింగ్ స్పీడ్ అడిగాడు. ఆ డీటెయిల్స్ అవి మనం ఇక్కడ క్లియర్ గా చూద్దాం. ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ పొజిషన్ చూసుకుంటే టోటల్ గా 1672 వేకెన్సీస్ ఉన్నాయండి. దీనికి 12th స్టాండర్డ్ పాస్ అయ్యి టైపింగ్ స్పీడ్ ఉండాలి 35 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీషు, లేదనుకుంటే 30 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ హిందీ. ఓకే, అలాగే స్టెనోగ్రాఫర్ పొజిషన్కి వస్తే 143 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి 12th స్టాండర్డ్ పాస్ అయ్యి షార్ట్ హ్యాండ్ ఉండాలండి. 80 వర్డ్స్ పర్ మినిట్ షార్ట్ హ్యాండ్ ఉండాలి. అలాగే టైపింగ్ స్పీడ్ 40 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ 35 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ హిందీ. ఓకే, నెక్స్ట్ లోవర్ డివిజన్ క్లర్క్ కమ్ టైపిస్ట్. దీనికి చూసుకుంటే 256 వేకెన్సీస్ ఉన్నాయండి. దీనికి 12th స్టాండర్డ్ పాస్ అయ్యి టైపింగ్ స్పీడ్ 35 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ 30 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ హిందీ. ఇది ఉంటే సరిపోతుంది. అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్ చూసుకుంటే 20 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి సీనియర్ సెకండరీ సర్టిఫికేట్ ఆర్ ఈక్వలెంట్ అని అడిగాడు. అంటే ఇది కూడా 12th స్టాండర్డ్ అంటే ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు. దీనికి మనకి షార్ట్ హ్యాండ్ టైపింగ్ ఉండాలి 80 వర్డ్స్ పర్ మినిట్. అలాగే మనకి 40 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఈ రెండు ఉండాలి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్ అండి. దీనికి 40 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి కూడా 12th స్టాండర్డ్ పాస్ అయ్యి టైపింగ్ నాలెడ్జ్ ఉంటే చాలు. 35 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ 30 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ హిందీ. అలాగే స్టెనోగ్రాఫర్ పొజిషన్ చూసుకుంటే దీనికి 12th స్టాండర్డ్ పాస్ అయ్యి షార్ట్ హ్యాండ్ ఉండాలి 80 వర్డ్స్ పర్ మినిట్. అలాగే టైపింగ్ నాలెడ్జ్ కూడా ఉండాలి 40 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ 35 వర్డ్స్ పర్ మినిట్ హిందీ. అలాగే జూనియర్ అసిస్టెంట్ పొజిషన్ చూసుకుంటే దీనికి 12th స్టాండర్డ్ పాస్ అయ్యి టైపింగ్ స్పీడ్ ఉంటే చాలండి 35 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ 30 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ హిందీ. ఇక్కడ మనం చూసుకుంటే స్టెనోగ్రాఫర్ పొజిషన్కి మాత్రమే మీకు షార్ట్ హ్యాండ్ అడిగారు. 80 వర్డ్స్ పర్ మినిట్ స్పీడ్ అనేది షార్ట్ హ్యాండ్ స్పీడ్ అడిగాడు. మిగిలిన వాటి అన్నిటికీ మాత్రం కామన్ గా మీకు టైపింగ్ స్పీడ్ ఉంటే చాలు. స్టెనోగ్రాఫర్ మాత్రం టైపింగ్ స్పీడ్ తో పాటు స్టెనోగ్రఫీ కూడా ఉండాలన్నమాట, షార్ట్ హ్యాండ్ రైటింగ్. ఫర్దర్ గా చూసుకుంటే మనకి ఇక్కడ శాలరీ స్ట్రక్చర్ అండి. శాలరీ స్ట్రక్చర్ అలాగే ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే మనకి ఏజ్ అనేది ఓన్లీ జూనియర్ స్టెనోగ్రాఫర్ కి 18 to 30 ఇయర్స్ ఉండాలండి. మిగిలిన అన్ని పొజిషన్స్ కి 18 to 27 ఇయర్స్ మధ్యలో ఉండాలన్నమాట. అండ్ శాలరీ స్ట్రక్చర్ చూసుకుంటే 1357 అంటే మీకు జూనియర్ అసిస్టెంట్, లోవర్ డివిజన్ క్లర్క్, అలాగే జూనియర్ అసిస్టెంట్ అండ్ లోవర్ డివిజన్ క్లర్క్ కి 19,900 నుంచి 63,200 మధ్యలో ఉంటుంది. అంటే మీకు 40,000 అబవ్ ఉంటుందండి శాలరీ. అలాగే మనకి మిగిలిన పొజిషన్లు ఉన్నాయి కదండి, స్టెనోగ్రాఫర్, జూనియర్ స్టెనోగ్రాఫర్ పొజిషన్లు. వీటికి చూసుకుంటే 25,500 నుంచి 81,100 అంటే మీకు 50,000 అబవ్ ఉంటుంది శాలరీ. ఇంక ఫర్దర్ గా చూసుకుంటే మిగిలిన పొజిషన్స్ జూనియర్ స్టెనోగ్రాఫర్ అండి. స్టెనోగ్రాఫర్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, మీకు టైపింగ్ షార్ట్ హ్యాండ్ కూడా ఉండాలి టైపింగ్ స్పీడ్ తో పాటు. బట్ ఇక్కడ జూనియర్ స్టెనోగ్రాఫర్ ఇంగ్లీష్ కి మాత్రం 12th స్టాండర్డ్ పాస్ అయ్యి షార్ట్ హ్యాండ్ స్పీడ్ అనేది 100 వర్డ్స్ పర్ మినిట్ ఉండాలండి. అలాగే టైపింగ్ స్పీడ్ కూడా 40 వర్డ్స్ పర్ మినిట్ ఉండాలి. ఓకే, అలాగే జూనియర్ అసిస్టెంట్ చూసుకుంటే దీనికి 28 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి కూడా 12th స్టాండర్డ్ పాస్ అయ్యి టైపింగ్ నాలెడ్జ్ ఉంటే చాలు. 35 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ 30 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ హిందీ. ఓకే, అలాగే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 దీనికి 12th స్టాండర్డ్ పాస్ అయ్యి షార్ట్ హ్యాండ్ ఉండాలి 80 వర్డ్స్ పర్ మినిట్. అలాగే మనకి టైపింగ్ కూడా ఉండాలి 40 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ 35 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ హిందీ. అలాగే లోవర్ డివిజన్ క్లర్క్ చూసుకుంటే 12th పాస్ అయ్యి దీనికి టైపింగ్ నాలెడ్జ్ ఉంటే చాలు. అలాగే జూనియర్ అసిస్టెంట్ చూసుకుంటే దీనికి కూడా 12th పాస్ అయ్యి టైపింగ్ నాలెడ్జ్ ఉంటే చాలు. ఇక్కడ జూనియర్ స్టెనోగ్రాఫర్ హిందీ అండి. దీనికి స్పెషల్ గా ఇచ్చాడు. మీకు సీనియర్ సెకండరీ అంటే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి హిందీ అదే సబ్జెక్ట్ ఉండాలన్న మీకు. అంటే మీరు చదివిన స్టడీలో హిందీ అనేది మీ సబ్జెక్ట్ ఉండాలి కంపల్సరిగా. మీకు టైపింగ్ స్పీడ్ అనేది హిందీ టైపింగ్ వచ్చి ఉండాలన్నమాట 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీ. ఓకే, ఇది ఒకటి ఇంపార్టెంట్ జూనియర్ స్టెనోగ్రాఫర్ హిందీకి. అలాగే అసిస్టెంట్ గ్రేడ్ 1 చూసుకుంటే
దీనికి కూడా 12th స్టాండర్డ్ పాస్ అయ్యి టైపింగ్ నాలెడ్జ్ ఉంటే చాలు. ఇక్కడ మనకి ఏజ్ క్రైటీరియా చూసుకుంటే ఇక్కడ ఇచ్చిన అన్ని పొజిషన్లకి 18 to 27 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అండ్ శాలరీ స్ట్రక్చర్ చూసుకుంటే స్టెనోగ్రఫీ పొజిషన్స్ ఉన్నాయి కదా, 8 to 10 13, 8 to 10 స్టెనోగ్రఫీ అండ్ 13 పొజిషన్. స్టెనోగ్రఫీ పొజిషన్కి మాత్రం 25,500 నుంచి 81,100, అంటే మీకు 50,000 అబవ్ ఉంటుంది శాలరీ. అలాగే శాలరీ మనకి మిగిలిన పొజిషన్స్ చూసుకుంటే అసిస్టెంట్ గ్రేడ్ 1, అలాగే లో డివిజన్ క్లర్క్, వీటికి జూనియర్ అసిస్టెంట్ ఈ పొజిషన్స్ చూసుకుంటే 19,900 నుంచి 63,200 అండి. అంటే ఇది కూడా మీకు 40,000 అబవ్ ఉంటుంది శాలరీ. ఇంక ఫర్దర్గా చూసుకుంటే మీకు అప్లికేషన్ అనేది ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలండి. అది కూడా మీకు లాస్ట్ డేట్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, February 7th, 2024. ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్లోకి వెళ్ళి మాత్రమే అప్లై చేయాలి. ఈ వేకెన్సీ డీటెయిల్స్ అన్ని మీకు ఇక్కడ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అలాగే నేను డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, మీకు నోటిఫికేషన్ లింక్, దాని మీద క్లిక్ చేసి మీరు ఇంకా డీటెయిల్గా చూడాలనుకుంటే అడ్వర్టైజ్మెంట్ నోటిఫికేషన్ అది చూడొచ్చు. ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ మాత్రం యాక్సెప్ట్ చేస్తారు, అదర్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేయరన్నమాట. ఫర్దర్గా చూసుకుంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా అండి. అంటే ఇది ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ కాబట్టి అంటే ఢిల్లీ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది అంటే అలా ఏమి ఎక్కడ మెన్షన్ చేయలేదండి. ద క్యాండిడేట్ మస్ట్ బి సిటిజన్స్ ఆఫ్ ఇండియా అని అన్నాడు. అంటే ఇండియన్ సిటిజన్షిప్ ఉన్న ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఓన్లీ ఢిల్లీ రెసిడెన్సీ ఉండాలని ఎక్కడ మనకి మెన్షన్ చేయలేదు. ఫర్దర్గా చూసుకుంటే మనకి ఈ క్వాలిఫికేషన్, ఏజ్, ఎక్స్పీరియన్స్ ఇవన్నీ మనకి February 7th, 2024 అండి. ఈ లోపు మనకి క్యాలిక్యులేట్ చేస్తారనమాట. ఇక్కడ ద క్యాండిడేట్ మస్ట్ బి ఎలిజిబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏజ్, ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ ఎక్సెట్రా యాజ్ పర్ రిక్రూట్మెంట్ రూల్స్ నోటిఫైడ్ బై ది యూజర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ది పోస్ట్ విచ్ ఈజ్ ఇంటెండెడ్ టు అప్లై. ఓకే, మీకు నోటిఫికేషన్లు ఇచ్చిన దాన్ని బట్టి ఇక్కడ క్లియర్గా మీరు చెక్ చేసుకోమని మెన్షన్ చేశాడు. ఎలా అప్లై చేయాలి అంటే మనకి ఇక్కడ DSSSB online.nic.in ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయాలండి. మనకు ఆల్రెడీ ఓపెనింగ్ డేట్, లాస్ట్ డేట్ చెప్పుకున్నాం కదా, ఓన్లీ ఆన్లైన్ మోడ్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు అప్లికేషన్ అనేది. ఇంకా అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే 100 రూపీస్ పే చేయాలండి ఆన్లైన్లో. ఇంకా మనకి ఎగ్జామ్షన్ కూడా ఉంది ఉమెన్ క్యాండిడేట్స్కి, అలాగే SC, ST, PWD, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి ఎగ్జామ్షన్ ఉంది, వాళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు. ఫర్దర్గా చూసుకుంటే ఎగ్జామ్ స్కీమ్ అండి. ఇక్కడ ఎగ్జామ్ స్కీమ్ 2 hours డ్యూరేషన్, 200 మార్క్స్కి 200 క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ మనకి 200 క్వశ్చన్స్ ఎలా డివైడ్ చేశాడంటే జనరల్ అవేర్నెస్ 35 మార్క్స్, మెంటల్ ఎబిలిటీ 35 మార్క్స్, న్యూమరికల్ ఎబిలిటీ 35 మార్క్స్, టెస్ట్ ఆఫ్ హిందీ లాంగ్వేజ్ 35 మార్క్స్. ఇక్కడ హిందీ లాంగ్వేజ్ క్వశ్చన్స్ కూడా 35 మార్క్స్ ఉంటాయి. అలాగే టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా 35 మార్క్స్. బేసిక్ ఫెమిలియర్ విత్ కంప్యూటర్, ఇంటర్నెట్, సోషల్ మీడియా వీటిపైన మీకు 25 మార్క్స్. టోటల్గా ఈ 200 మార్క్స్ ఇలా డివైడ్ చేశాడు. ఫర్దర్గా చూసుకుంటే ఈ క్వశ్చన్స్ అనేవి హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉంటాయి. ఎక్సెప్ట్ మనకి హిందీ, ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, వాటికి తప్పించి మిగిలినవని హిందీ, ఇంగ్లీష్ 2 లాంగ్వేజ్లో ఉంటాయి. ఇంకా నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి, 0.25 మార్క్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. తర్వాత మీరు ఎగ్జామ్ సెలెక్ట్ అయిన వాళ్ళకి స్కిల్ టెస్ట్ ఉంటుంది, టైపింగ్ స్పీడ్. ఫర్దర్గా చూసుకుంటే మీకు అప్లై చేసేటప్పుడు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. అంటే కామన్ ఎగ్జామ్ కదండి అన్నిటికీ, అంటే లో డివిజన్ క్లర్క్కి, జూనియర్ అసిస్టెంట్కి, స్టెనోగ్రాఫర్కి, జూనియర్ స్టెనోగ్రాఫర్కి అన్నిటికీ కామన్ ఎగ్జామ్ కాబట్టి మీరు అప్లై చేసేటప్పుడు మీకు పొజిషన్ అనేది ఏ పొజిషన్కి మీరు ప్రియారిటీ అనేది ఇస్తే మీకు వచ్చిన మార్క్స్ని బట్టి మీకు సెలక్షన్ అనేది జరుగుతుంది అనమాట. ఫర్దర్గా చూసుకుంటే మోడ్ ఆఫ్ సెలక్షన్ ఇదిగో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు, ఎగ్జామ్ మీద వచ్చిన మార్క్స్ మీదే సెలక్షన్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి ఢిల్లీ ఓబీసీ వాళ్ళకి మాత్రం కొంచెం ప్రిఫరెన్స్ ఒకటి ఇచ్చాడండి. అంటే మీకు ఎగ్జామ్లో మనకి మినిమం క్వాలిఫై మార్క్స్ ఉంటాయి కదా, ఇక్కడ మనకి జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 40% రావాలి. అలాగే ఓబీసీ ఢిల్లీ క్యాండిడేట్స్కి 35%, SC, ST, PH అలాగే PWD క్యాండిడేట్స్ 30% వస్తే సరిపోతుంది అనమాట. ఓకే, అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చాడు కదండి, 18 to 27 అలాగే 18 to 30 ఇయర్స్. దాంతోపాటు మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందండి. SC, ST క్యాండిడేట్స్ 5 years, ఓబీసీకి 3 years, అలాగే PWD అన్రిజర్వ్డ్ అయితే 10 years, PWD SC, ST అయితే 15 years, PWD OBC అయితే 13 years అనమాట. ఓకే, ఇంకా ఫర్దర్గా చూసుకుంటే ఇదండి సెలక్షన్. అంటే మనకి ఓవరాల్గా నోటిఫికేషన్ డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.